హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు అనుకుంటున్న వ్యక్తి మీ డెస్టినీలో ఉన్న వ్యక్తి ఒకటేనా? సో ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇంతకు ముందు అంటే నాకు గుర్తున్నంత వరకు ఈ టైప్‌లో రీడింగ్ చేశాను అని అయితే అనిపించలేదు. సో డెఫినిట్‌గా ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే మేబీ చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయండి. అంటే ఒక పర్సన్ కమిట్మెంట్ ఇస్తారా? అదే పర్సన్‌తో పెళ్లవుతుందా? లేకపోతే ఆ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు? వాళ్ళ లైఫ్‌లోకి ఇంకొక పర్సన్ వస్తారా? సో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వెషన్ ఉంటుంది. బట్ బేసిక్‌గా ప్రతి మనిషికి కూడా మైండ్‌లో ఒక పర్సన్ ఉంటారు. వీళ్ళతో ఫ్యూచర్ మనం చూస్తే ఇంకా బాగుంటుంది అని ఇలా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందుకే నాకేమనిపించిందంటే, ఇప్పుడు మీకంటూ ఒక పర్సన్ మీ మైండ్‌లో ఉంటే, మరి ఆ పర్సన్ డెస్టినీలో ఉన్న పర్సన్ సేమేనా? లేకపోతే వేరే పర్సన్ వచ్చే అవకాశం ఉందా? అంటే ఇది వేరే పర్సన్ అని కాదు కానీ, మేబీ కొన్నిసార్లు మనం అనుకుంటామండి వాళ్ళే మన డెస్టినీ అని. బట్ అదేంటంటే చేంజ్ అవుతుంటది. సో అలా చూసుకున్నట్టయితే మరి మీ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం మీకు ఎవరైనా పర్సన్ ఉంటే మీరు రీడింగ్ చూసే ముందు ఒకసారి వాళ్ళని మీరు రీకలెక్ట్ చేసుకోవచ్చు ఎవరు ఏంటి అనేది. సో ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి వైలెట్ కలర్ ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్ కి రెడ్ కలర్ డోనట్ టాయ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి గ్రీన్ కలర్ ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికి స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ వైలెట్ కలర్ ఐస్ క్రీమ్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో చూద్దాం అసలు మరి మీరు అనుకుంటున్న పర్సన్ మీ డెస్టినీలో ఉన్న పర్సన్ ఒకటేనా కాదా, లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయా? సో అసలు ఏంటి పరిస్థితి? మీరు ఏం చేస్తారంటే రీడింగ్ చూసే ముందు మాత్రం మీ ఐస్ ఒకసారి క్లోజ్ చేసుకొని ఇలాంటి ఒక సిచ్యువేషన్ రిలేటెడ్ గా రీడింగ్ చేస్తాను కాబట్టి మైండ్ లో ఆ పర్సన్ ఎవరు ఏంటి అనేది ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత రీడింగ్ చూడండి. సో అసలు చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. సో మీరు ఇప్పుడు ఏంటంటే మీ మైండ్ లో ఒక పర్సన్ ని అనుకుంటున్నట్టయితే మోస్ట్లీ వాళ్ళు మీ డెస్టినీ కాకపోవచ్చండి. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా యూనివర్స్ ఏం చెప్తుందంటే యూ డైరెక్షన్ ని చూస్ చేసుకోమని చెప్తుంది. దాని అర్థం ఏంటంటే మేబీ ఈ పర్సన్ అని మీరు స్టిక్ అయిపోకుండా మీకు వేరే ఆప్షన్స్ కూడా వాళ్ళని కూడా మీరు ఏంటంటే ఆప్ట్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఒక్క పర్సన్ అనుకొని మాత్రం స్టిక్ అవ్వద్దు. పర్టికులర్ గా మీరు రీడింగ్ లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళే మీ డెస్టినీ అవ్వాలని రూల్ అయితే లేదండి. అట్లీస్ట్ ఈ పాయింట్ కి ఈ పర్సన్ తో మీకు ఏంటంటే అంత స్ట్రాంగ్ డెస్టినీ ఉంది అని అయినా సరే మీరు అనుకోవాల్సిన అవసరం లేదండి. సో అసలు చూద్దాం ఇంకా యూనివర్స్ ఏం చెప్తుంది అని. ఎందుకంటే మీకు ఆన్సర్ రావడం స్ట్రేట్ గా వచ్చిందండి. మేబీ నాకు తెలిసి మీరు ఈ ఒక్క పర్సనే అని అనుకోకుండా మీ లైఫ్ లో ఏంటంటే మీకు వేరే ఆప్షన్స్ ఉన్నా ఆర్ మీరు అట్లీస్ట్ వేరే వ్యక్తుల్ని చూసుకోవాలా వద్దా అని ఇలా ఒక కన్ఫ్యూజన్ లో ఉంటే మీరు ఏంటంటే చూసేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఒక పర్సనే అని మీరు స్టిక్ అయిపోతే మేబీ మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ లో స్టక్ అయిపోవచ్చు. సో ఏదైనా జరగొచ్చండి. మరి అందుకే యూనివర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా క్లియర్ గా అంటే మీకు తెలియాల్సింది ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా మీకు మీ పర్సన్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. అంటే వాళ్ళు కూడా మీకు ఏంటంటే చాలా బాగా అనిపించారు. అంటే గుడ్ వైబ్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఈ పర్సన్ మేబీ రొమాంటిక్, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఉంటారు. ఆర్ ఈ పర్సన్ తో మీకు బాగా అటాచ్మెంట్ ఏర్పడి ఉంటుంది. మొత్తానికి ఈ పర్సన్ ఏంటంటే మీకు ఒక డ్రీమ్ లా అనిపించారండి. అంటే మీరు అసలు ఇలాంటి ఒక పర్సన్ ని డిజర్వ్ చేస్తారు. అసలు ఇలాంటి ఒక పర్సన్ ని మీట్ అవుతారని మీరు కూడా అనుకోలేదు. డెఫినెట్ గా మీ లైఫ్ లో ఏంటంటే మీరు అలాంటి ఒక పర్సన్ ని మీట్ అయ్యారు. అంటే చాలా మందికి ఈ ఫీలింగ్ రాదు కానీ
బట్ ఈ పర్సన్ ని మీరు మీట్ అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది అంటే మీ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతున్నాయి. సో డెఫినెట్ గా యూనివర్స్ ఏంటంటే మీ ప్రేయర్స్ వింది అన్నట్టే మీకు అనిపించింది. ఎందుకంటే ఈ పర్సన్ మాట్లాడే మాటలు కానీ చేసినవి కానీ అంతా కూడా మీకు ఒక అంటే మ్యాజిక్ లా అనిపించాయి. వాళ్ళు ఏంటంటే స్పెషల్ గా అనిపించారండి. వాళ్ళు ఏంటంటే ఎంత మందిలో ఉన్నా సరే అంటే చాలా యూనిక్ గా అనిపించడం కానీ, వాళ్ళ పర్సనాలిటీ కూడా యూనిక్ గా ఉండడం కానీ, ఎక్కడో కానీ అంటే ఇలాంటి పర్సన్ మన లైఫ్ లోకి రావడం, మనల్ని ఆప్ చేసుకోవడం, మనతో ఉండడం అంటే అసలు నిజంగా ఇదేమీ చిన్న విషయం అయితే కాదు. వీళ్ళు అసలు అంటే మనల్ని ఇష్టపడడం అనేది చాలా బిగ్ థింగ్ అనేలాంటి ఫీలింగ్ అయితే మీకు వచ్చింది. కాకపోతే ఈ పర్సన్ మీకు అలాంటి వైబ్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా మీకు ఈ పర్సన్ తో సెక్యూర్ ఫీలింగ్ అయితే రాలేదండి. అంటే ఈ పర్సన్ మీ డెస్టినీ అవుతారు, మీ లైఫ్ లో అంటే ఉంటారు, లాంగ్ లాస్ట్ అవుతుంది అనే ఫీలింగ్ మాత్రం మీకు రాలేదు. కొన్ని విషయాల్లో మీకు ఏమనిపించింది అంటే మేబీ వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి, ఆర్ వాళ్ళు మిమ్మల్ని ఆప్ చేసుకుంటారు అని గ్యారంటీ లేదు, ఆర్ ఈ పర్సన్ ఏంటంటే తనకి తాను ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకుంటారు, అంటే వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారమే వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. ఇలాంటి వైబ్స్ అయితే మీకు ఎక్కడో కానీ ఈ పర్సన్ ఇచ్చినట్టు ఉన్నారండి. అంటే ఈ పర్సన్ మీద మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్, హోప్స్ పెట్టుకున్నారండి. అలా అని చెప్పి ఆ పర్సన్ ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయలేదని కాదు, కానీ మెయింటైన్ చేశారు. కాకపోతే మీకేమనిపించింది అంటే ఈ పర్సన్ మీరు కూడా ఒక ఆప్షన్ ఏమో. మేబీ వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళని కూడా ఆప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ కి స్పెషల్ క్వాలిటీస్ ఉన్నప్పుడు, వాళ్ళు కొంచెం యూనిక్ గా ఉన్నప్పుడు అది ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇంకా ఆ ఛాన్స్ అనేది ఉంటుంది కదా. సో జనరల్ గా ఇది మీకు ఒక రకమైన ఇన్సెక్యూరిటీ అని చెప్పొచ్చండి. సో మీరేంటంటే ఈ రిలేషన్షిప్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఈ పర్సన్ విషయంలో ఏంటంటే మనం ఏదో రిలేషన్షిప్ వర్కౌట్ అయిపోతుంది, వీళ్ళు మన డెస్టినీలో ఉంటారు అనుకొని మనం ఎక్కువ ఛాన్స్ తీసుకోకూడదు అనే వేలోనే మీరు ఏంటంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ కి మీరు బాగా కనెక్ట్ అయ్యారు, కానీ మీకు ఎక్కడో కానీ ఈ పర్సన్ తో ఫ్యూచర్ అనేది అంత ఈజీగా దొరుకుతుంది అని అయితే అనిపించలేదు. సో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం, మీరు ఎమోషనల్ అవ్వడం, సో ఈ రిలేషన్షిప్ లోని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, ఈ పర్సన్ ఏంటంటే మనతో ఉండరు, లాంగ్ లాస్ట్ అవ్వదు, ఇలా మీకు మీరు ఎందుకో కానీ సర్ది చెప్పుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు మాత్రం మీకు ఎలా అనిపిస్తుంది అంటే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి, థింగ్స్ పాజిటివ్ వేలో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఈ పర్సన్ మీ డెస్టినీ అవ్వాలి. సో అంటే ఈ రిలేషన్షిప్ మీ లైఫ్ లో ఉంటే మీరు ఏంటంటే చాలా బెటర్ గా ఉంటారు, చాలా హీల్ అవుతారు. మీరు ఏంటంటే హోప్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేశారండి. యాక్చువల్ గా పాస్ట్ లో ఈ పర్సన్ మీకు ఇచ్చిన వైబ్స్ కి మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందో లేదో అని డౌట్ పడ్డారు. సో మిమ్మల్ని మీరు ఏంటంటే దూరం పెట్టుకోవడమే మంచిది, ఎక్కువ హోప్స్ పెట్టుకోకపోవడమే మంచిది అన్నట్టుగా ఉన్నారు. బట్ ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందంటే ఈ పర్సన్ ఖచ్చితంగా ఉండాలి, ఈ పర్సన్ ఉంటే మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు, లేకపోతే మీరు ఆ లైట్ ని చూస్తారు అని బిలీవ్ చేయడం స్టార్ట్ చేశారండి. మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని అంతలాగా ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ సమ్వేర్ ఇక్కడ ఏంటంటే థింగ్స్ అనేవి డిఫరెంట్ గా ఆపరేట్ అవుతున్నాయి. అంటే మీరు హోప్స్ పెట్టుకున్న దానికి, మీరు థింగ్స్ ని బెటర్ చేసుకుందాం అనుకున్న దానికి, అక్కడ థింగ్స్ ఏంటంటే కొంత రివర్స్ లో జరుగుతూ వస్తున్నాయి అనమాట. అయితే ఈ పర్సన్ అయినా మీకు హోప్ ఇవ్వట్లేదు, ఆర్ ఇక్కడ సిచ్యువేషన్స్ అయినా మీకు హోప్ఫుల్ గా కనిపించట్లేదు. సో మీరు ఏంటంటే ఎక్కడో కానీ కొంత నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారు, ఆర్ అంటే ఇంక ఇది వర్కౌట్ అవ్వదేమో అని డిసప్పాయింట్ అవుతున్నారు. సమ్వేర్ ఇక్కడ మీరు ఏంటంటే ఇది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. ఎందుకంటే మీకు తెలుసు అంటే ఈ పర్సనే మీ లైట్ అని. అంటే ఒకప్పుడు మీరు అలా ఫీల్ అవ్వలేదు, డెఫినెట్ గా ఇదేంటంటే 50-50 ఛాన్స్ లానే తీసుకున్నారు. బట్ ఇప్పుడు ఈ పర్సన్ ని మీరు ఆ రకంగా కన్సిడర్ చేయాలనుకోవట్లేదండి. 100% ఈ పర్సనే కావాలి అనే ఒక క్లారిటీకి వచ్చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది మీ కార్డ్స్ చూస్తుంటే. సో డెస్టినీ ప్రకారం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పర్సనే మీ డెస్టినీ అవ్వాలని రూల్ లేదండి, కానీ ఈ పర్సన్ కూడా అవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, రెండు చెప్తాను, దాని ప్రకారం మీకు ఎలా అయితే సిచ్యువేషన్ రెజోనేట్ అవుతుందో ఆ రకంగా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్ తో న్యూ బిగినింగ్స్ జరగడానికి, థింగ్స్ వర్కౌట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మీరు వెళ్తున్న దారి కానీ, ఈ పర్సన్ ని మీరు అప్రోచ్ అవుతున్న వే కానీ, మరి ఈ పర్సన్ తో మీరు కమ్యూనికేట్ చేస్తున్న వే కానీ కరెక్ట్ గా లేదు. సో అదైనా చేంజ్ చేసుకోవాలి. అల్టిమేట్ గా మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం అండి, అంటే మీలో చేంజెస్ రావాలి. ఇదొక ఆప్షన్, ఇదొక పాసిబిలిటీ అనుకోండి. సెకండ్ ఏంటంటే కంప్లీట్ గా మీరు ఇంకొక పర్సన్ చూసుకోవడం, ఆర్ మీకు వేరే ఆప్షన్స్ ఉంటే ఆప్షన్స్ ప్రకారం మీరు ఏంటంటే థింగ్స్ ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే ఈ పర్సన్ విషయంలో చేంజ్ అవ్వడం కష్టం, ఈ పర్సన్ విషయంలో థింగ్స్ ని హ్యాండిల్ చేయడం కష్టం. సో ఈ పర్సన్ తో మీకు అలాంటి పాసిబిలిటీ లేదు అనిపిస్తే మీరు ఇంకొక పర్సన్ ని చూస్ చేసుకున్నా, ఇంకొక ఆప్షన్ ని
మీరు పిక్ చేసుకోవాలి అనుకున్నా సరే, అక్కడైనా సరే మీరు చేంజ్ చేసుకోవడం కానీ, అక్కడైనా సరే కొన్ని థింగ్స్ ని మీరు కరెక్ట్ వేలో హ్యాండిల్ చేయడం కానీ చెయ్యాలండి. ఎందుకంటే ఇక్కడ అల్టిమేట్ గా యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీ డెస్టినీలో ఉన్న వ్యక్తిని మీరు మీట్ అవ్వాలి అనుకున్నప్పుడు, ఎవరు మీ డెస్టినీయో మీకు ఆ క్లారిటీ రావాలి అనుకున్నప్పుడు మీలో చేంజెస్ అయితే రావాలంట. మీరు యాక్చువల్ గా ఇక్కడ ఏం చేస్తున్నారంటే థింగ్స్ ని సేఫ్ గా ఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు హర్ట్ అవ్వాలనుకోవట్లేదు, ఇక్కడ మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలనుకోవట్లేదు. దానివల్ల మీరు ఏంటంటే రియాలిటీ నుంచి తప్పించుకోవడం కానీ, ఆర్ అంటే కొన్ని ఫేస్ చేసి ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉన్న దగ్గర మీరు ఏంటంటే లేదు లేదు అవన్నీ నేను చేయలేను, నా వల్ల అవ్వదు, అవి నేను చేశానంటే వచ్చే రోజుల్లో ఇంకా ఇబ్బంది పడతాను అని అనుకొని మీరు ఏంటంటే కొంత సేఫ్ గా థింగ్స్ ని ఆపరేట్ చేయడం కానీ ఇలాంటివి ఏవో చేస్తున్నారండి. మొత్తానికి కంఫర్ట్ జోన్ లో అయితే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో అల్టిమేట్ గా మీలో చేంజెస్ అయితే రావాలండి. ఇంటర్నల్ గా ట్రాన్స్ఫార్మేషన్స్ ఏమైనా వస్తే ఎక్స్టర్నల్ గా మీరు అంటే సిచ్యువేషన్స్ అనేవి డిఫరెంట్ వేలో చూడగలుగుతారేమో, డిఫరెన్సెస్ అనేవి మీకు తెలుస్తాయి అండ్ డెఫినెట్ గా చేంజ్ కూడా వస్తుంది. సో బేసిక్ గా మీ కార్డ్స్ చూస్తున్న దాని ప్రకారం నేను చెప్పాను కదండి, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, ఈ పర్సన్ మీ డెస్టినీ అవ్వచ్చు, ఆర్ ఈ పర్సన్ మీ డెస్టినీ అవ్వకపోవచ్చు కూడా. అంటే ఏ రకంగా అంటే ఈ పర్సన్ విషయంలో మీరు కొన్ని చేంజెస్ చేసుకొని మీరు ఏంటంటే కొంత థింగ్స్ డిఫరెంట్ వేలో ఆపరేట్ చేసి మీరు అంటే ఈ పర్సన్ మీద హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారండి. ఈ పర్సన్ మీకు కావాలి 100%. కాకపోతే మీరు ఏంటంటే వాళ్ళ ప్రకారం చేంజ్ అవ్వడం కానీ, ఆర్ ఇక్కడ రియాలిటీ ప్రకారం చేంజ్ అవ్వడం కానీ అలాంటివి చేయట్లేదు. మీరు థింగ్స్ సేఫ్ గా ఆపరేట్ చేసి ఇన్ రిటర్న్ ఈ పర్సన్ ఏంటంటే దానికే యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నారు. అంటే ఎలా ఉందంటే మీ పరిస్థితి, మీరు ఒక ఎగ్జామ్ రాస్తారండి. సో ఎగ్జామ్ ఏంటంటే అది కరెక్ట్ ఆన్సరా తప్పు ఆన్సర్ రాశారా అనేది పక్కన పెడితే ఆన్సర్ కి మాత్రం మీకు ఫుల్ మార్క్స్ పడిపోవాలి అని మీరు చూస్తున్నారు. అంటే 100 మార్క్స్ మీకు వచ్చేయాలి. ఇప్పుడు మీరు రాసింది 100% రైట్ అయితే మీకు 100 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు మీరు రాసింది కొన్ని రాంగ్ అయినప్పుడు 100% మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఐ మీన్ 100 మార్క్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? అలా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు కదా. సో సేమ్ సిచ్యువేషన్ అండి. మీరు ఏంటంటే కొన్ని చేంజెస్ చేసుకుంటే డెఫినెట్ గా ఆ పర్సన్ ఏంటంటే మేబీ మీ దారిలోకి రావచ్చు. ఇక్కడ న్యూ బిగినింగ్స్ జరగడానికి పాసిబిలిటీ ఉంది. ఈవెన్ ఇఫ్ ఒకవేళ కానీ మీరు అంటే ఇది కాదు, లైక్ ఏంటంటే ఈ పర్సన్ నాకు అవుతారని అనిపించట్లేదు అని మీరు అనుకుంటే మీకు వేరే ఆప్షన్స్ ఉన్నా, మీరు వేరే ఛాన్స్ తీసుకోవాలనుకున్నా తీసేసుకోవచ్చు అండి. అక్కడ కూడా మీరు ఏంటంటే మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉండి కొన్ని చేంజెస్ కి రెడీగా ఉండి మీరు మూవ్ అయితేనే థింగ్స్ అయితే బెటర్ అవుతాయి. ఏదైనా సరే మీకు మేబీ డెస్టినీలోని ఎవరున్నారు ఏంటి అనేది ఎంతో కొంత క్లారిటీ రావడానికి ఆర్ కొంత మీకు చేంజెస్ అనేవి అర్థం అవడానికైనా ఒక 1 ఇయర్ అయితే పట్టొచ్చు. వెంటనే జరిగిపోతుందని నాకు అనిపించట్లేదు. బట్ చేంజెస్ మాత్రం మీలో రావాలండి. మీరు మినిమం ఒక 3 months లోనైనా చేంజ్ అవ్వకపోతే మీరు 1 ఇయర్ లో అంత ఫాస్ట్ గా అయితే చూడలేరు. నేను క్లియర్ గా చెప్పగలనండి. బట్ డెఫినెట్ గా మీకైతే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీ సిచ్యువేషన్ ప్రకారం మీరు ఏంటంటే ఇంకా డిసైడ్ అవ్వచ్చు. సో అసలు చూద్దాం యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో ఈ సిచ్యువేషన్ కి. సో నేను చెప్తున్నాను కదండి, ఈ పర్సన్ రావడమే మీ విషెస్ ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ మీకు వచ్చింది. ఎందుకంటే ఆ పర్సన్ చాలా యూనిక్ అండి. అంటే ఇలాంటి వాళ్ళు నాకు తెలిసి అంటే ఎక్కడ పడితే అక్కడ ఉండరు, చాలా అరుదుగా ఉంటారు. సో వాళ్ళు క్యారీ చేసే వైబ్రేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. అంటే ఎలా చెప్పాలంటే ఈ పర్సన్ ఎవరితో మాట్లాడినా ఆర్ ఈ పర్సన్ తో ఎవరు ఇన్వాల్వ్ అయినా ఇన్స్టెంట్ గా వాళ్ళు అట్రాక్ట్ అయిపోవడం కానీ, కనెక్ట్ అయిపోవడం కానీ, సో అలాంటి పర్సన్ కి అందరూ కావాలి అని కోరుకోవడం కానీ ఇలాంటివి ఏవో జరుగుతుంటాయి. అంటే వాళ్ళ పర్సనాలిటీ అలాంటిది అనమాట. ఒక చార్మింగ్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు. డెఫినెట్ గా మరి ఈ పర్సన్ కి అలాంటి ఒక ఎబిలిటీ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఎలాంటి వాళ్ళ అటెన్షన్ అయినా డ్రా చేస్తారు. అలా అని చెప్పి వాళ్ళ అటెన్షన్ సీకర్ అయితే కాదు, బట్ మాట్లాడే మాటలు కానీ, వాళ్ళ అప్రోచ్ కానీ, అపీరెన్స్ కానీ అలా ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఏంటంటే మరి మీ విషెస్ ఫుల్ఫిల్ అయినట్టే ఫీల్ అయ్యారు. ఎందుకంటే అప్పటికే మీ లైఫ్ లో మీరు ఏంటంటే పెద్ద సాటిస్ఫాక్షన్ తో ఉండడం కానీ, వ్యక్తులు ఎవరు కూడా మీరు అనుకున్నట్టుగా మీకు కోఆపరేట్ చేయకపోవడం కానీ, అట్లీస్ట్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదండి చాలా మంది. సో ఇప్పుడు మీకు అర్థం అవుతుంది ఇదంతా కూడా. సో ఇలా మీకు అర్థం అవుతుంది కాబట్టి ఈ పర్సన్ డెఫినెట్ గా మీ లైఫ్ లోని ఎంతో కొంత చేంజ్ తీసుకురావడం అనేది మీరు అప్రిషియేట్ చేస్తున్నారు. సో అందుకే ఈ పర్సన్ మీ లైఫ్ లో ఉండాలి, వీళ్ళు అలా అయినా సరే మీకు కావాలి అనేలాగా రీసెంట్ టైమ్స్ లో మీరు చేంజ్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ మీలో కొన్ని చేంజెస్ రావాలండి. మీరేంటంటే చేంజ్ అవ్వడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. ఇప్పుడు చేంజ్ ఎలా రావాలి, సో ఏం చేంజ్ చేసుకోవాలి అని నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కొంతమంది అడుగుతూ ఉంటారు. సో మీ సిచ్యువేషన్స్ కానీ చూస్తున్నట్టయితే ముందు మీరు థింగ్స్ సేఫ్ గా ఆపరేట్ చేయడం మానేయాలండి. మీ ఫియర్స్ ని మీరు ఫేస్ చేయాలి.
మీలో ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవ్వాలి. ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లోని ఆ పర్సన్ ఎందుకు అలా అనిపిస్తున్నారు, మీరెందుకు ఇలా ఫీల్ అవుతున్నారు అంటే ఆ పర్సన్ కి ఆ కాన్ఫిడెన్స్ ఉందండి. ఆ పర్సన్ ఏంటంటే ఒక రూమ్ ని కంట్రోల్ చేయగలరు వాళ్ళకి, అంటే అది ఉంది. సో అది వాళ్ళు న్యాచురల్ గా మేబీ క్యారీ చేస్తూ ఉండొచ్చు. కానీ మీరు కూడా ఏం తక్కువ కాదు. మీరు కూడా ఏంటంటే ఆ పాజిటివిటీని కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగాను సిచ్యువేషన్స్ అనేవి మీ కంట్రోల్లో కూడా వస్తాయండి. నేనైతే క్లియర్ గా చెప్తున్నాను. ఇంకా ఈ పర్సన్ విషయంలో మీరు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, లేకపోతే పర్టికులర్ గా వేరే ఆప్షన్స్ ని పర్సూ చేయాలా వద్దా అనేది మీకు అర్థం కావట్లేదు అంటే మీరు ఇంకెవరిదైనా సజెషన్ తీసుకోవచ్చు. బట్ సజెషన్ తీసుకోవడం వరకేనండి. చేంజెస్ మాత్రం మీకు మీరుగా చేసుకోవాలి. కొన్ని చేంజెస్ మీలో వస్తే కానీ మీ సిచ్యువేషన్స్ బెటర్ అవ్వవు. అఫ్ కోర్స్ ఇక్కడ వేరే వ్యక్తులు మీకు ఎంత కోఆపరేట్ చేసినా, వాళ్ళ నుంచి మీకు ఎంత సపోర్ట్ దొరికినా స్టిల్ ఇక్కడ ఏంటంటే మీకు మీరుగా కొన్ని చేంజెస్ చేసుకో, అంటే మీరు ఇక్కడ ఒక స్టెప్ ముందుకు వేయడానికి ఎందుకో భయపడుతున్నారండి. సో ఆ భయం మీకు ఉండకూడదు. మీ ఫియర్స్ ని మీరు ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ టు ఎవరైతే పర్టికులర్ గా ఈ రెడ్ డోనట్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు అంటే మీరు అనుకుంటున్న పర్సన్ మీ డెస్టినీలో ఉన్న పర్సన్ ఒకటేనా, అసలు ఏంటి పరిస్థితి? సో ఈ రీడింగ్ చూసే ముందు ఒక్కసారి మీ ఐస్ అయితే క్లోజ్ చేసుకొని ఆ పర్సన్ ఎవరు ఏంటి అనేది గుర్తు చేసుకోండి. తర్వాత రీడింగ్ అయితే చూడండి. సో అసలు చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది ఏంటి అనేది. సో యూనివర్స్ మీకు సైన్ ఇస్తుందండి. ఆల్రెడీ మీకు ఏంటంటే కొన్ని చూస్తున్నప్పుడు ఆర్ కొన్ని జరుగుతున్న దాని ప్రకారం అయితే అర్థం అవ్వాలి ఈ పర్సన్ మీ డెస్టినీయా కాదా అని. ఇంకా మీకు అలా అర్థం అవ్వట్లేదు, ఇంకా మీరు ఏంటంటే తెలుసుకోలేకపోతున్నట్టయితే వచ్చే రోజుల్లో మీకు క్లారిటీ వస్తుందండి. బట్ ఈ ఒక్క కార్డు ప్రకారం స్పెసిఫిక్ గా ఈ పర్సనే మీ డెస్టినీ, ఈ పర్సన్ మీ డెస్టినీ కాదు అని అయితే నేను చెప్పను. బట్ కంప్లీట్ గా కార్డ్స్ డ్రా చేసిన తర్వాత సిచ్యువేషన్ అయితే చెప్తాను. కానీ ఒకటి మాత్రం నిజం అండి, మీ మనసు మీకు బలంగా చెప్తుంది. మీరేంటంటే స్ట్రాంగ్ గా అది సెన్స్ చేయగలుగుతున్నారు. మీరేంటంటే ఇక్కడ సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నప్పుడు ఆర్ మీకు కొన్ని హింట్స్ యూనివర్స్ ఇస్తుంది. సో ఇది రియలా కాదా అని మీరేంటంటే డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీకు సైన్స్ కానీ వస్తున్నట్టయితే ఒక పర్సన్ అంటే వీళ్ళు మీ డెస్టినీ అన్నట్టుగా, సో డెఫినెట్ గా వాళ్ళు మీ డెస్టినీ అవడానికి ఛాన్స్ ఉంది. అలానే మీకు సైన్స్ వస్తున్నాయి వీళ్ళు మీ డెస్టినీ కాదు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్ కొన్ని ఎందుకో కానీ డిఫరెంట్ గా ఉన్నాయని మీకు అనిపిస్తున్నట్టయితే అది కూడా రియలేనండి. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ మీకు ఆల్రెడీ సైన్స్ ఇస్తుంది కాబట్టి. సో అసలు ఇంకా చూద్దాం మరి ఏం చెప్తుంది ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే యాక్చువల్ గా నాకేమనిపిస్తుందంటే ఈ పర్సన్ స్లో టైప్ అండి. ఇప్పుడు మీరు ఎవరి కోసం అయితే రీడింగ్ చూస్తున్నారో అంటే మీరు ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళు యాక్చువల్ గా స్లో టైప్. వాళ్ళు ఏది కూడా ఓపెన్ గా చెప్పడం కానీ అంటే ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయడం కానీ ఆర్ వాళ్ళు ఏంటంటే యాక్టివ్ గా ఎంతూజియాస్టిక్ గా సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడం కానీ ఆ టైప్ కాదండి. చాలా స్లో టైప్. కానీ పర్సన్ చాలా స్మార్ట్ అండి, చాలా షార్ప్. అండ్ వాళ్ళ స్వీట్ సైడ్ చూడకపోతే లేదు కానీ వన్స్ చూస్తే మాత్రం చాలా అంటే అసలు డిఫరెంట్ గా అనిపిస్తారు అనమాట. ఈ పర్సన్ బై హార్ట్ గుడ్ పర్సన్ అండి. నిజానికి చాలా మంచి వాళ్ళు. కాకపోతే వాళ్ళ హార్ట్ ని అంత ఈజీగా ఎవరి కోసం ఓపెన్ చేయరు. వన్స్ వాళ్ళ హార్ట్ ని ఓపెన్ చేసిన తర్వాత అసలు ఆ పర్సన్ అయినా ఈ పర్సన్ అంటే వీళ్ళకి ఇంత అంటే లవ్ ఉంటుందా వారు ఎంత కేరింగ్ గా ఉంటారా అని అనిపిస్తుంది అనమాట. అంటే ఆ డిఫరెంట్ సైడ్ చూడాలి అంటే ఫస్ట్ ఈ పర్సన్ కమిటెడ్ గా ఉండాలండి. వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత ఎవరికైనా ఆ సైడ్ ని చూపిస్తారు. లేకపోతే వాళ్ళు ఎప్పటికీ కూడా ఎవరికి అర్థం కారు. ఎందుకంటే వాళ్ళు తక్కువ మాట్లాడతారు, అంటే తక్కువగా యాక్షన్ లో ఉంటారన్నమాట. సో దానివల్ల ఈ పర్సన్ గురించి అర్థం చేసుకోవాలంటే చాలా చాలా మనుషులకి ఏంటంటే పేషెన్స్ ఉండాలి. అఫ్ కోర్స్ ఈ రిలేషన్షిప్ లో మీకు పేషెన్స్ ఉంది, లేదు అని చెప్పను, కమిటెడ్ గా కూడా ఉన్నారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీకు అంత ఈజీగా కమిట్మెంట్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇప్పటికీ కూడా మీకు డౌటే కమిట్మెంట్ విషయంలో ఏంటంటే ఈ పర్సన్ ఇంకా మీకు ఏ రకంగా కూడా కమిట్మెంట్ ఇవ్వట్లేదు. సో అలా వాళ్ళు ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఇంకా డిసైడ్ అవ్వలేదు కాబట్టి. బట్ వాళ్ళు మోసం చేస్తున్నారు, వాళ్ళు ఏంటంటే ఏది చెప్పకుండా మీతో గేమ్స్ ఆడుతున్నారు అలా మీరు అనుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు డిసైడ్ అవ్వకపోయినంత వరకు వాళ్ళు ఏది చెప్పరు. వన్స్ డిసైడ్ అయితే మాత్రం ఇంకా వాళ్ళు క్లీన్ గా వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేస్తారండి.
సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ లోని మీకు ఏంటంటే ఏం అర్థం అవ్వట్లేదు, అసలు ఈ పర్సన్ మీ డెస్టినీయా కాదా, సో అసలు ఈ రిలేషన్షిప్ లోని నెక్స్ట్ ఏం జరుగుతుంది, సో ఇది ఒక డెడ్ అండ్ సిచ్యువేషన్ అంటే ఇక్కడ నేనే ఒక చాయిస్ చేసుకోవాలా, ఆ పర్సన్ నుంచి ఇంకే చేంజెస్ రావా, ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో మీరు స్టక్ అయిపోయారండి. మీ థాట్స్ ఏంటంటే కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉన్నాయి. యాక్చువల్ గా ఈ పర్సన్ విషయంలో మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అండ్ మీకు పేషెన్స్ ఉంది. అలా అని చెప్పి పేషెన్స్ లేదు, ఏదో రష్ అయిపోతున్నారు, ఆ పర్సన్ ని పుష్ చేసేస్తున్నారు, చెప్పమని ఫోర్స్ చేస్తున్నారు అంటే అది లేదు. ఈ పర్సన్ గురించి మీరు వెయిట్ చేయడానికి కూడా రెడీయే. ఈ పర్సన్ ఒక్కసారి ఎస్ చెప్పాలి కానీ మీరు ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీగానే ఉన్నారు. కాకపోతే ఆ పర్సన్ ఏది చెప్పకపోయేసరికి ఆర్ మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుందో మీకు అర్థం కాక మీరు ఏంటంటే స్టక్ అయిపోయారండి. అంటే ఇది నిజానికి వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవ్వదా, అసలు డెస్టినీలో ఉందా లేదా, అసలు ఏంటి రిలేషన్షిప్ స్టేటస్, సో అసలు ఎలాంటి చాయిస్ చేసుకోవాలి, ఇక్కడ మీరు సాక్రిఫైసెస్ చేసుకోవాల్సి వస్తుందా ఆర్ ఆ పర్సనే సాక్రిఫైస్ చేసుకుంటారా, ఏం జరుగుతుంది అనేది మీకు అర్థం అవ్వట్లేదండి. మీరు ఆలోచిస్తున్నారు, మీరేంటంటే ఎంత ఆలోచిస్తున్నా సరే మీకు అంటే ఎందుకో కానీ ఇది ఎలా అనిపిస్తుంది అంటే పాస్ట్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. పాస్ట్ లో కూడా మీరు ఏంటంటే ఎక్కువ హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, బట్ ఈ పర్సన్ అప్పుడు కూడా ఏది క్లియర్ గా చెప్పలేదు, మరి ఇప్పుడు కూడా ఇంతేనేమో అంటే మీకు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. సో మీరు ఏంటంటే మెంటల్ గా చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారండి. కానీ నేను క్లియర్ గా చెప్తున్నాను, ఇఫ్ యూనివర్స్ కానీ ఈ పర్సన్ మీ డెస్టినీలో ఉంటారు, మీకు ఛాన్స్ ఉంది, సో మీరు ఏంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని మీకు ఏమైనా సైన్స్ ఇస్తున్నట్టయితే, ఇఫ్ ఇక్కడ వ్యక్తులు ఎవరైనా సరే అది వర్కౌట్ అవుతుంది అని చెప్తున్నా మీరు నమ్మలేకపోతున్నట్టయితే, మీరు ఎవరి మాట వినిపించుకోకపోతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ పర్సన్ మీ డెస్టినీలో ఉన్నారండి. ఈ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారు, విత్ కమిట్మెంట్ వస్తారు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ పర్సన్ వన్స్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి కావాలి అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తారు. సో అలాంటి ఒక కమిట్మెంటే ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇఫ్ యూనివర్స్ కానీ మీకు అలాంటి సైన్స్ ఇస్తే. ఇఫ్ ఒకవేళ కానీ యూనివర్స్ మీకు అలాంటి సైన్స్ ఇవ్వట్లేదు, ఎక్కడో కానీ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు అంటే అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు, మీరు ఏంటంటే ఏదో ఒక చాయిస్ చేసుకోవడం అయితే మంచిది, ఇలా మీకు ఏమైనా అనిపిస్తున్నా మీకు ఎవరైనా అలాంటి అడ్వైస్లు ఇస్తున్నా అఫ్ కోర్స్ అది కూడా మీరు వినడానికి రెడీగా లేరు. ఎందుకంటే ఈ పర్సన్ ని విడిచిపెట్టేసి మీ లైఫ్ ని మీరు చూసుకోవడానికి మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేరండి, మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు మీరు. ఎందుకో కానీ ఇంకా ఇక్కడే ఉన్నారు, ఈ రిలేషన్షిప్ కావాలి అనేలాగా మీ ఆలోచనలు అయితే ఉన్నాయి. సో ఒకవేళ కానీ మీకు ఏంటంటే ఇది వర్కౌట్ అవ్వదు అనే సైన్ కానీ యూనివర్స్ ఇస్తున్నట్టయితే, ఇక్కడ ఎందుకు అలాంటి సైన్స్ ఇస్తుంది అంటే మీరు మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేరు కాబట్టి. మీరు ఏంటంటే ఇంకా మీరు ఎక్కడో కానీ కొన్ని సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకోలేకపోతున్నారు, ఆర్ ఆ వ్యక్తి చెప్పేది ఆ వ్యక్తి అంటే ఏమనుకుంటున్నారు అనేది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి. అండ్ మీ ఓన్ ట్రామా ఆర్ మీ ఓన్ ఫియర్స్ తో మీరు ఏంటంటే థింగ్స్ ని మీ పర్సెప్షన్ తో చూస్తున్నారు కాబట్టి. సో ఇది మీరు ఏంటంటే తెలుసుకోవాలండి, ఇది తెలుసుకోవడం కోసమైనా యూనివర్స్ మీకు అలాంటి సైన్స్ ఇస్తుంది. బట్ ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో జనరల్ రీడింగ్ కాబట్టి మరి ఎవరికి రెజోనేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, 80% మాత్రం ఈ పర్సనే మీ డెస్టినీ అండి. అక్కడ వరకు అయితే నేను క్లారిటీ ఇవ్వగలను, బట్ రెస్ట్ ఆఫ్ దట్ చెప్పలేం కదా, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ మీకు సైన్స్ ఇస్తుంది దాని ప్రకారం అయితే నాకు అర్థమైంది అయితే అదే. అంటే ఇఫ్ మీరు ఏంటంటే పర్సన్ రిలేటెడ్ గా కొన్ని హింట్స్ తీసుకుంటున్నారు, మీకు అనిపిస్తుంది స్ట్రాంగ్ గా, సో మీరు ఏంటంటే ఫ్యూచర్ ఉండొచ్చు అని బిలీవ్ చేస్తున్నట్టయితే మోస్ట్లీ అదే జరుగుతుందండి. ఫ్యూచర్ అయితే ఉంటుంది, ఒక 1 or 2 years పట్టవచ్చు, కాకపోతే అంటే అలాంటి ఫ్యూచర్ కానీ అలాంటి ఒక హ్యాపీ రిలేషన్షిప్ చూడడానికి కానీ టైం పడుతుంది, బట్ వర్కౌట్ అవుతుంది. బట్ ఇప్పుడు ఒకవేళ ఎవరికి అంటే అలాంటి వైబ్స్ రావట్లేదు, కొంత అది ఎందుకో కానీ నెగిటివ్ గా అనిపిస్తుంది, ఎందుకో వర్కౌట్ అవ్వని సిచ్యువేషన్ లో ఉన్నారు అని అనుకుంటే మీరేంటంటే కొంత మీ ఫియర్స్ తో మీరేంటంటే థింగ్స్ చూడడం కానీ, ట్రామా క్యారీ చేయడం కానీ, ఆర్ కొంత మెంటల్ గా ఎందుకో కానీ సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకోలేకపోవడం కైండ్ ఆఫ్ అలాంటి ఒక ఎనర్జీ కానీ ఉంటే అది మరి క్లియర్ చేసుకుని మీరు హీల్ అయిన తర్వాత అయినా మీకు ఇది అర్థం అవ్వచ్చండి. సో ఏదైనా సరే బేసిక్ గా నేను చెప్తున్నాను కదా, ఈ పర్సన్ మీ డెస్టినీలో లేరు అని అయితే మీరు అనుకోవాల్సిన అవసరం లేదు, ఉన్నారు, బట్ ఆ పర్సన్ కి అయితే టైం కావాలి. అండ్ వాళ్ళు ఏంటంటే చెప్పాను కదా, వాళ్ళ హార్ట్ ని కూడా ఎవరి కోసం అంత ఈజీగా ఓపెన్ చేయరు, ఓపెన్ చేస్తే మాత్రం దానికోసం వాళ్ళు స్టిక్ అవుతారండి. కాకపోతే ఇక్కడ ఈ పర్సన్ కోసం అంటే వెయిట్ చేసే వాళ్ళకి మాత్రం పేషెన్స్ ఉండాలి, చాలా పేషెన్స్ ఉండాలండి. ఎంత పేషెన్స్ ఉంటే అంత బాగుంటుంది రిలేషన్షిప్, బట్ పేషెన్స్ లేదు వీళ్ళు వద్దులే అనుకొని మూవ్ ఆన్ అయిపోవాలి అనుకున్నా అది కూడా మీ ఇష్టమే, ప్రాబ్లం ఏం లేదండి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే
ఈ పర్సన్ విషయంలో మాత్రం స్పెసిఫిక్ గా అంటే ఫ్యూచర్ ని చూడాలి, డెస్టినీలోని ఇది స్ట్రాంగ్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ పర్సన్ విషయంలో పేషెన్స్, కమిట్మెంట్ ఉండాలండి. ఎంపతి కూడా ఉండాలి, అది కూడా గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఈ పర్సన్ ఎదుటి వ్యక్తుల్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే కైండ్నెస్ అండి. ఇప్పుడు మిమ్మల్ని వీళ్ళు చూస్ చేసుకుంటున్నారు ఆర్ వీళ్ళకి మీరు కావాలి అంటే మీ పేషెన్స్, మీ కమిట్మెంటే వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకునేలా చేస్తుంది అంతే, ఇక్కడ ఇంకేంటో కాదు. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో ఈ సిచ్యువేషన్ కి. ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా పాజిటివ్ గా ఉన్నారండి. అఫ్ కోర్స్ ఈ పర్సన్ ఉంటేనే మీ లైఫ్ కంప్లీట్ అనే ఫీలింగ్ కూడా మీకు వచ్చింది. ఎందుకంటే ఈ పర్సన్ మీరు అంత కనెక్ట్ అయ్యారు. ఈ పర్సన్ నాకు తెలిసి లేకపోతే మీరు ఏంటంటే మీ ఫ్యూచర్ ని కూడా చూసుకోలేకపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు భయపడుతున్నారండి. ఎక్కడో కానీ ఈ రిలేషన్షిప్ మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వదు, ఈ పర్సన్ మీ డెస్టినీలో ఉండరు. సో థింగ్స్ ఏంటంటే ఇంకా కాంప్లికేట్ అవుతాయి అనేలాగే మీరు అనుకుంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో మీరేంటంటే అందుకే ఈ పర్సన్ లేకుండా ఫ్యూచర్ అయితే అసలు చూడాలి అలా అనుకోవట్లేదు. కాకపోతే కొన్నిసార్లు చెప్పాను కదా మీకు సైన్స్ కూడా వస్తున్నాయి. బట్ ఈ సైన్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి అంటే మీరు ఎవేకిన్ అవ్వడానికే వస్తున్నాయండి. మీరు కొన్ని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు నెగిటివ్ గా వచ్చిన ఆ నెగిటివ్ లో కూడా మీరు ఏంటంటేనండి మీ ఎండ్ నుంచి మీరు నెగిటివ్ గా థింగ్స్ ఆపరేట్ చేస్తున్నారా, మీరు కరెక్ట్ చేయగలరా చేయలేరా, ఇవి కూడా చూడాలండి. నెగిటివ్ గా వచ్చింది అని చెప్పి కంప్లీట్ గా వర్కౌట్ అవ్వదు అని అనుకోవడానికి లేదు. బట్ మీరు ఏం చేస్తున్నారు, మీ వర్క్ ఏంటి, ఇక్కడ అసలు మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది మీరు చూడాలండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ పర్టికులర్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే పనులు ఏ రకంగా ఉపయోగపడవు అనమాట కొన్ని, కానీ అవే పట్టుకొని ఉంటున్నారు. మీరు చేసే పనుల్లోని ఆ పనులు చేస్తే ఏ రకంగా వర్కౌట్ అవ్వదు, ఆ పనులు చేయగా తిరిగి ఆ పర్సన్ కి నెగిటివ్ ఇంప్రెషన్ రావడం కానీ ఆ సిచ్యువేషన్స్ కాంప్లికేట్ అవుతాయి అన్నా సరే మీరు ఇంకా అదే పద్ధతిలో వెళ్తున్నారు అనమాట. అది విడిచిపెట్టట్లేదు, ఎందుకంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే కరెక్ట్ అని మీరు బిలీవ్ చేస్తున్నారు. సో దాని వల్ల కూడా ఇక్కడ ఏంటంటే మేబీ మీరు ఏంటంటే గుడ్ చేంజెస్ చూడలేకపోతూ ఉండొచ్చు. దానివల్ల కూడా మీకు ఏంటంటే స్ట్రాంగ్ గా నెగిటివ్ సైన్స్ వస్తూ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మాట్లాడే మాటలండి, మీరు మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తికి పాజిటివ్ వైబ్స్ ఇవ్వనప్పుడు ఏదో మీ వరకే మీరు మాట్లాడుతున్నారు. సో అదేంటంటే ఎక్కడా కూడా థింగ్స్ చేంజ్ చేయనప్పుడు అలాంటి మాటలు మాట్లాడి ఏం ఉపయోగం, అంటే ప్రయోజనం ఉండాలి కదా ఏదో ఒక రకంగా, కానీ ఇక్కడ ఏం వస్తుంది. సో మీరు అది కూడా ఒకసారి ఆలోచించాలండి. ఎందుకంటే మీ కార్డ్స్ లో చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే మేబీ మీరు యాజ్ ఎ ఇండివిజువల్ గా కొంత చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉందేమో, ఎక్కడో కానీ ఎన్లైటన్ అవ్వలేకపోతున్నారేమో అని అనిపిస్తుంది. సిచ్యువేషన్స్ లోని మీ పర్సెప్షన్ ఎంత ఇంపార్టెంటో ఆ పర్సన్ కూడా ఒక పర్సెప్షన్ తో ఉంటారండి, అది కూడా మీరు చూడాలి. అసలు వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటో కూడా మీరు అర్థం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మీ ఫియర్స్ ని మీరు పక్కన పెట్టి హ్యాండిల్ చేయగలరు. ఆ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు, ఆ పర్సన్ ఏది ఓపెన్ అప్ అవ్వట్లేదు, వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక డెడ్ ఎండ్ సిచ్యువేషన్ లో పెట్టారు, ఎక్కడి వరకే ఆలోచిస్తున్నారు. బట్ అలాంటి పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది, సో వాళ్ళ అంటే అలా ముందు ఉన్నారా లేరా, లేకపోతే ముందు కూడా వీళ్ళు ఎలాంటి పనులే చేశారా, అసలు ఆ పర్సన్ అంటే ఎప్పుడైనా స్లైటెస్ట్ వేలో అయినా సరే వాళ్ళలోని ఉన్న ఆ స్వీట్ సైడ్ ని చూపించారా లేదా, కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీరు వెతుక్కున్నా మీకు అర్థమవుతుందండి. బట్ నేను చెప్పాను కదా ఈ పర్సన్ విషయంలో ఏంటంటే ఫ్యూచర్ లేదు లైఫ్ ఇంత అని అలా ఆలోచించడం కంటే కూడా ఆ పర్సన్ ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఏంటి, సో మీరేంటి, మీ ఫియర్స్ తోనే మీరు అలా ఆలోచిస్తున్నారా, మీలో ట్రామా ఉందా, ఇవి కూడా మీరు చెక్ చేసుకొని దాని మీద కొంత ఫోకస్ చేస్తే మేబీ యూనివర్స్ మీకు ఇచ్చే సైన్స్ వచ్చే రోజుల్లో అయినా సరే క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ గ్రీన్ కలర్ కోన్ ఐస్ క్రీమ్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. సో అసలు మీరు అనుకుంటున్న పర్సన్ మీ డెస్టినీలో ఉన్న పర్సన్ ఒకటేనా, లేకపోతే వేరేగా ఉన్నారా ఇంకెవరైనా? అండ్ ఇంకొకటి అండి, రీడింగ్ చూసే ముందు మీ ఐస్ క్లోజ్ చేసుకొని జస్ట్ ఒక్కసారి ఆ పర్సన్ ఎవరు ఏంటి అనుకోని గుర్తు చేసుకోండి. తర్వాత రీడింగ్ చూడండి, ఇంకా బాగా అర్థం అవుతుంది. సో అసలు చూద్దాం ఫస్ట్ అయితే వాళ్ళు వీళ్ళు ఒకటేనా కాదా అనేది, ఆ తర్వాత మిగతా రీడింగ్ చూద్దాం. సో ఇక్కడ ఒకటండి, ఇప్పుడు మీ లైఫ్ లో ఒక పర్సన్ ఉండి ఆ పర్సనే మీ డెస్టినీ అయితే బాగుంటుంది, ఆర్ ఆ పర్సన్ ఎలా అయినా సరే మీ లైఫ్ లో ఉండాలి అని మీరు అంటే
కాన్ఫిడెంట్ గా ఉండి మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తున్నట్టయితే ఆ పర్సనే మీ డెస్టినీ అండి. అందులో మీరు డౌట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కార్డు ప్రకారం ఆల్రెడీ మీరు ఏంటంటే ఒక పర్సన్ మీ డెస్టినీ అవ్వాలి ఆర్ మీ డెస్టినీలో వాళ్ళు ఉంటే బాగుంటుంది అనుకొని మీరు డిసైడ్ అయ్యి ఒక పాత్ ని చూస్ చేసుకొని మూవ్ అవుతున్నట్టయితే డెఫినెట్ గా మీరు వెళ్తుంది రైట్ డైరెక్షనే. అండ్ అఫ్ కోర్స్ ఆ పర్సన్ మీ డెస్టినీలో ఉన్నది కూడా నిజమేనండి. అది మేబీ మీకు ఇప్పుడు కొంత అర్థం అవ్వకపోవచ్చు, కొంత థింగ్స్ అనేవి డిఫరెంట్ గా అనిపించవచ్చు, బట్ కార్డ్స్ ప్రకారం అయితే మాత్రం వాళ్ళే మీ డెస్టినీ అని మీరు అనుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కొన్ని జనరల్ రీడింగ్ కాబట్టి మీలో కొంతమందికైనా రెజోనేట్ అవుతుంది. సో అసలు చూద్దాం ఇంకా క్లియర్ గా యూనివర్స్ ఏం చెప్తుంది ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. మీ ఇద్దరి మధ్యలో కూడా ఆ ఫైర్ అనేది బాగా ఇగ్నైట్ అవుతుంది. అంటే నాకు తెలిసి చాలా ప్యాషనెట్ గా ఈ రిలేషన్షిప్ ఏంటంటే వర్కౌట్ అయ్యింది. అంటే ఆ మీరు ఈ పర్సన్ కి బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ మీకు ఏమనిపించింది అంటే ఈ పర్సన్ మీకు కరెక్ట్ పర్సన్, మీ లైఫ్ లో ఉండాల్సిన పర్సన్. అంటే వాళ్ళు మీతో ఉంటే మీకు ఎక్కడ బోర్ అనేది ఉండదు. అంటే చాలా అడ్వెంచరస్, ఎవ్రీడే కూడా ఒక న్యూ బిగినింగ్ ఆర్ ఎవ్రీడే కూడా స్పెషల్ గా ఉంటుంది అని మీరైతే బిలీవ్ చేశారు. సో అందుకే ఈ పర్సన్ కి మీరు ఏంటంటే బాగా కనెక్ట్ అయిపోయారు. అండ్ ఈ పర్సన్ కూడా ఏంటంటే ఎక్కువ అంటే వ్యక్తుల మీద డిపెండ్ అయిపోయి ఎమోషనల్ గా వాళ్ళు ఏంటంటే ఇలానే ఉండాలి అని డెస్పరేట్ గా ఉండే టైప్ కాదండి. చాలా ఇండివిజువల్ గా ఉంటారు. అంటే వాళ్ళ థాట్స్ అనేవి చాలా ఇండిపెండెంట్ గా ఉంటాయి. చేసే పనులు కూడా ఏంటంటే ఏదో ఎవరో వ్యక్తి నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి చేస్తున్నట్టుగా ఉండదు అనమాట. అంటే అంత స్ట్రాంగ్ గా ఈ పర్సన్ నాకు కనిపిస్తున్నారు. పర్టికులర్ గా మీరు ఒకవేళ అబ్బాయి అయ్యి మీరు ఒక అమ్మాయి కోసం రీడింగ్ చూస్తున్నట్టయితే అమ్మాయి చాలా స్ట్రాంగ్ ఇండివిజువల్ అండి. తన పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే ఎలాంటి అబ్బాయినైనా అట్రాక్ట్ చేసేలా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే చాలా కాన్ఫిడెంట్ పర్సన్ అన్నమాట. అంటే ఇంకొకటి ఎదుటి వ్యక్తుల విషయంలో కన్సిడరేట్ గా ఉండరు అని కాదు, కానీ ఆ పర్సన్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకొని వాళ్ళని వాళ్ళు కరెక్ట్ గా హ్యాండిల్ చేసి ఎదుటి వ్యక్తులకి ఏంటంటే చాలా అట్రాక్టివ్ గా చూపించే టైప్ అండి. దాని వల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఆ పర్సన్ లానే ఉండాలి అనుకుంటారు అనమాట. అలాంటి ఒక వైబ్స్ వస్తున్నాయి. సో ఏదైనా సరే ఈ రీడింగ్ లో కానీ మీరు ఒక అమ్మాయి కోసం చూస్తున్నట్టయితే అమ్మాయి పర్సనాలిటీ అనేది చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుందండి. డెఫినెట్ గా ఎలాంటి వాళ్ళైనా సరే ఇలాంటి అమ్మాయిల్ని కావాలని కోరుకుంటారు. ఇంకా అబ్బాయి విషయానికి వచ్చేసరికి నేను స్పెసిఫిక్ గా ఏం చెప్పాలనుకోవట్లేదు, కానీ మరి ఫైర్ ఎనర్జీ అనేది వాళ్ళు క్యారీ చేస్తుంటారు కాబట్టి చాలా కాన్ఫిడెంట్ గా ప్యాషనేట్ గానే ఉంటారు, యాక్టివ్ గా ఉంటారండి. అబ్బాయిల్లో అయితే చాలా యాక్టివ్ గా ఎంతూజియాస్టిక్ గా ఉంటారు. ఇలాంటి వాళ్ళని జనరల్ గా మనం ఏంటంటే మూవీస్ లో హీరో క్యారెక్టర్స్ లో చూస్తుంటాం. సో మరి హీరో క్యారెక్టర్ అన్నప్పుడు డెఫినెట్ గా ఎవరైనా సరే కనెక్ట్ అవ్వాల్సిందే. మరి అలానే నాకైతే అనిపిస్తుంది కార్డ్స్ చూస్తుంటే. ఏదైనా సరే అంటే రీడింగ్ లో చూసే పర్సన్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే చాలా అంటే అట్రాక్టివ్ గా అనిపిస్తారు అన్నమాట చూసే వ్యక్తులకి. మొత్తానికి అందుకే మీరు ఏంటంటే బాగా కనెక్ట్ అయిపోవడం కానీ ఈ రిలేషన్షిప్ కోసం ఏదైనా చేసేయాలి, ఎలా అయినా ఇది వర్కౌట్ అయిపోవాలి అనుకొని మీరు ఏంటంటే ఇంకా థింగ్స్ ఏంటంటే మీ ఓన్ వేలో ఆపరేట్ చేయడం కానీ ఇలాంటివి చేశారండి. బట్ రైట్ నౌ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీరు ఆలోచిస్తున్నారు, స్లో డౌన్ అయ్యారు. మీలో ఇప్పుడు ఏంటంటే అంత ఫైర్ లేదండి. అంటే ఇప్పుడు మీ హార్ట్ ఏంటంటే అంత ఫైర్ తో ఇగ్నైట్ అవ్వట్లేదండి, ఆలోచిస్తున్నారు. సో మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే అసలు ఈ రిలేషన్షిప్ మీకు కరెక్టేనా, ఈ పర్సన్ మీకు కరెక్టేనా, అంటే మీరు ఏమైనా సరే తొందరపడ్డారా, లేకపోతే అసలు అంటే ఈ పర్సన్ విషయంలో ఏం చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలు మీకు వస్తున్నాయండి. అంటే ఈ పర్సన్ కావాలని మీరు డిసైడ్ అయ్యారు. ఈ పర్సన్ వద్దు అంటే మన పని మనం చూసుకుందాం, మన లైఫ్ మనం చూసుకుందాం అన్నట్టుగా మీరు ఎక్కడా లేరు. మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చినా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయినా ఆర్ బాగా డెస్పరేషన్ లోనే ఇద్దరు ఉన్నా, లైక్ ఒక హ్యాపీ కనెక్షన్ అయినా సరే స్టిల్ మీరు ఏంటంటే ఆలోచిస్తున్నారండి. అంటే ఈ పర్సన్ కోసం మీరు ఇంకా ఎంత దూరం వెళ్ళగలరు, ఇంకా ఎంత చేయాల్సి ఉంటుంది. సో ఇన్ రిటర్న్ మీకు ఏంటంటే ఈ పర్సన్ కూడా అలానే ప్రయారిటైజ్ చేస్తారా, వాళ్ళు అవన్నీ చేసే పరిస్థితి ఉందా. సో ఇలా మీరు ఆలోచిస్తున్నారు. అంటే స్పీడ్ తగ్గిందండి, కానీ
పర్సన్ ని మీరు వద్దు అనుకోవట్లేదు, పర్సన్ కావాలనే డిసైడ్ అయ్యారు. సో కాకపోతే మీరు ఏంటంటే కొంచెం రిలేషన్షిప్ ని సీరియస్ గా తీసుకొని మరి ఫ్యూచర్ ని బిల్డ్ చేయాలి అన్న దగ్గర అంటే కొంత థింగ్స్ కరెక్ట్ గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే ఆలోచించి ఒక వేలో ముందుకు వెళ్ళాలి. సో ఈ రకంగా మనం ఏంటంటే స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందేమో, ఆర్ మనం ఇలా స్టాండ్ తీసుకున్న ఆ పర్సన్ తీసుకుంటారో లేదో, ఆ పర్సన్ పరిస్థితులు ఎలా ఉంటాయో. సో మీరు ఏంటంటే ఇక్కడ ఒక డెసిషన్ కి అయితే వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. అదేంటంటే మీరు మీ 100% ఇవ్వడానికి రెడీయే, కానీ ఆ పర్సన్ 100% ఇస్తారా లేదా ఆ క్లారిటీ వచ్చిన తర్వాతే మీరు మూవ్ అవ్వాలి అనుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే మీరు కొన్ని విషయాల్లో ఆల్రెడీ డిసప్పాయింట్ అయి ఉన్నారు. ఈ పర్సన్ ఏంటంటే మీ హార్ట్ ని బ్రేక్ చేయడం కానీ, ఆర్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి కొంత డిఫరెంట్ గా వాళ్ళు అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో రియాక్ట్ అవ్వడం కానీ, ఆర్ వాళ్ళలోని డిఫరెంట్ సైడ్ ని మీకు చూపించడం కానీ ఏదో చేశారండి ఈ పర్సన్. సో దానివల్ల మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఈ పర్సన్ ని ట్రస్ట్ చేయాలా వద్దా అనేది అర్థం అవ్వట్లేదు. కొన్ని ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో మీరు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ నెక్స్ట్ టైం మీరు పెట్టిన ఎఫర్ట్స్ అనేవి వేస్ట్ అవ్వకూడదు అనుకుంటున్నారు. మీ 100% మీరు ఇప్పుడైనా ఇవ్వడానికి రెడీయే, కానీ ఆ పర్సన్ నుంచి కూడా మీకు అలాంటి ఒక ఎష్యూరెన్స్ కావాలన్నమాట. సో మీరు ఏంటంటే కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. మరి అందుకే మీకు ఏంటంటే డౌట్ వస్తుంది, ఈ పర్సన్ మీ డెస్టినీలో ఉన్నారా లేదా, అసలు ఈ పర్సన్ తో ఫ్యూచర్ ఉంటుందా లేదా అని చెప్పి. వచ్చే రోజుల్లో మీకు అర్థం అవుతుందండి. మీరు ఏంటంటే ఎవేకన్ అవుతారు. వచ్చే రోజుల్లో మీకు ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. యాక్చువల్ గా ఇప్పుడు ఈ పర్సన్ కి మీకు మధ్యలో ఏంటంటే కర్మ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉందండి. దానివల్లే మీరు ఏంటంటే చాలా ఆలోచిస్తున్నారు. అండ్ వచ్చే రోజుల్లో కూడా మీకు ఏంటంటే కొన్ని విషయాలు అర్థం అవుతాయి. ఈ పర్సన్ కి మీకు మధ్యలో ఏం జరుగుతుంది ఏంటి, సో ఈ పర్సన్ తో మీ ఫ్యూచర్ ఏంటి అని. బట్ ఇక్కడ అంటే కార్డ్స్ ఓవరాల్ గా చూసిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఈ పర్సన్ మీ డెస్టినీయా కాదా అని మీరు ఏంటంటే ఆ ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ పర్సన్ మీ డెస్టినీయా కాదా అనేది మీరు తెలుసుకునే దారిలో వెళ్తున్నారండి. ఈ పర్సన్ 100% డెస్టినీ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నేను యాక్చువల్ గా ఏమనుకున్నానంటే ఆ అంటే ఈ పర్సన్ మీ డెస్టినీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు కరెక్ట్ పాత్ లోనే వెళ్తున్నారు, ఈ పర్సనే కావాలి అని మీరు కాన్ఫిడెంట్ గా అనుకున్నప్పుడు మరి వాళ్ళు మీ డెస్టినీ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకున్నాను. కానీ ఓవరాల్ గా మీ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే ఈ పర్సన్ మీ డెస్టినీయా కాదా అనేది మీరు వచ్చే రోజుల్లో తెలుసుకుంటారు. సో ఆ తెలుసుకునే ప్రయత్నాలు మీరు ఏవైతే చేస్తున్నారో ఈ పర్సన్ విషయంలో మీరు ఏ డెసిషన్స్ అయితే తీసుకొని మూవ్ అవుతున్నారో అంటే ఈ ఆన్సర్ కి మీరు ఏంటంటే ఫైండ్ చేయడం కోసం కరెక్ట్ వేలో వెళ్తున్నారు అనేలాగా రీడింగ్ ఓవరాల్ గా ఉందండి. అంటే చాలా డెప్త్ గా కానీ మనం అనాలిసిస్ చేస్తే డెఫినెట్ గా ఈ పర్సన్ విషయంలో మీరేంటంటే కాన్ఫిడెంట్ గా వీళ్ళే నాకు కావాలి, వీళ్ళతోనే నేను లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటున్నాను, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే వీళ్ళు ఉండాలి అని మీరు అలాంటి ఒక డెసిషన్ తీసుకున్న రోజు వీళ్ళు మీ డెస్టినీ అవుతారండి. ఆర్ మీ డెస్టినీలో వీళ్ళకి ఒక ప్లేస్ ఉండొచ్చు. బట్ మీరేంటంటే అది డిసైడ్ అవ్వనంత వరకు మీరేంటంటే ఈ జర్నీ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఇంకా ఈ వ్యక్తి గురించి చాలా తెలుసుకోవడం కానీ, ఇంకా మీరు ఈ రిలేషన్షిప్ లో చాలా ఎక్స్ప్లోర్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. అల్టిమేట్ గా అప్పుడైనా మీ ఆన్సర్ మీకు దొరుకుతుంది. బట్ అంటే ఇప్పటికైతే మాత్రం మీరు ఈ జర్నీ చేస్తున్నారండి. సో ఈ జర్నీలో ఏంటంటే మీరు 100% ష్యూర్ గా లేరు. మీకు ఎక్కడో కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఈ పర్సన్ అలా అని చెప్పి మీకు వద్దా అంటే కావాలనే అంటారు. ఎందుకంటే ఈ పర్సన్ తోని మీకున్న రిలేషన్షిప్ కానీ కనెక్షన్ కానీ అలాంటిది. సో ఎవరితో కూడా మీకు ఇలాంటి కనెక్షన్ అయితే ఏర్పడలేదు. మేబీ మీ లైఫ్ లో చాలా మంది వ్యక్తులు ఉండొచ్చు. బట్ వీళ్ళ ప్లేస్ అయితే మాత్రం ఎవరు తీసుకోలేరండి. అదైతే నేను క్లియర్ గా చెప్పగలను. సో దానివల్ల మీరు ఏంటంటే కావాలి అనుకుంటున్నారు, కానీ ఈ పర్సన్ ఇన్ రిటర్న్ మీకు అంత చేయగలరా, అంత ఇస్తారా లేదా అనేది డౌట్ అండి. సో దానివల్ల మీరు ఏంటంటే రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఆర్ ఇమ్మీడియట్ గా మీరు ఏంటంటే ఆ పర్సనే కావాలి అనుకోని మీరు ఏంటంటే ఫిక్స్ అవ్వలేకపోతున్నారు. కొన్నిసార్లు మీరు ఏంటంటే డిస్టర్బ్ అవుతున్నారు, కొన్నిసార్లు మీరు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొన్నిసార్లు మీకు ఏమనిపిస్తుంది అంటే మేబీ నేను నాలా ఉండలేనేమో, నేను ఏంటంటే కొంత ఈ పర్సన్ దగ్గర ప్రిటెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో, సో ఈ పర్సన్ కి భయపడాలేమో, ఇలాంటి ఆలోచనలు కూడా మీకు వస్తున్నాయి. సో మీరు ఏంటంటే అందుకే ఏం డిసైడ్ అవ్వట్లేదు. కాబట్టి ఈ పర్సన్ విషయంలో ఏదో ఒక డెసిషన్ మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి చూద్దాం చేద్దాం అనే వేలోని మీరు ఏంటంటే ఆలోచించుకొని స్టెప్స్ అయితే వేస్తున్నారు. కాకపోతే డెసిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడే మీ డెస్టినీ అని చెప్పడానికి టూ ఎర్లీ.
బట్ డెఫినెట్ గా మీరు ఏంటంటే ఈ స్టెప్స్ వేస్తున్నారు కాబట్టి ఈ జర్నీలో మీరు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు మీకు మొత్తం అర్థమైపోతుందండి. కానీ మీరు ఇప్పుడు ఏ జర్నీ అయితే చేస్తున్నారో ఇది మాత్రం కరెక్ట్ గానే చేస్తున్నారు. అది ఇక్కడ మీనింగ్. సో ఏదైనా సరే వచ్చే రోజుల్లోనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మరి మీ ఎనర్జీస్ అంత కాంప్లికేటెడ్ గా ఉన్నాయండి. ఈవెన్ ఆ పర్సన్ ఎనర్జీస్ అలానే ఉన్నట్టున్నాయి. అందుకే రీడింగ్ ఈ రకంగా ఉంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రీడింగ్ లో ఉన్న డెప్త్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ లెవెల్లో ఉంది. ఈ పర్సన్ మీ డెస్టినీ అని చెప్పడానికి లేదు. అలానే మీ డెస్టినీ కాదు అని చెప్పడానికి లేదు. అన్లెస్ సార్ అంటే ఈ పర్సనే మీ డెస్టినీ అవ్వాలి. సో అవ్వడం కోసం మీరు ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అని అలాంటి ఒక డెసిషన్ తీసుకునే వరకు కూడా ఈ పర్సన్ ఇదే అని మీరు ఏంటంటే అనుకోవడానికి లేదు. ఎందుకంటే అప్పటి వరకు మీ లైఫ్ లో పాజిటివ్ గా ఈ పర్సన్ రిలేటెడ్ గా చేంజెస్ రావు. అలాంటప్పుడు మీరు డెస్టినీ అని అనుకోలేరు కదా. సో అది ఇక్కడ సిచ్యువేషన్. ఇప్పుడు మీకు ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మీరు ఏంటంటే ఏది డిసైడ్ చేసుకోలేనప్పుడు సిచ్యువేషన్స్ కూడా పాజిటివ్ గా ఉండవు కాబట్టి మీకు ఏమనిపిస్తుంటే ఈ పర్సన్ మీ డెస్టినీ కాదేమో అని అనిపిస్తుంది. కానీ ఈ పర్సన్ మీ డెస్టినీయా కాదా అనేది మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇది మీరు తెలుసుకునే ఆ ప్రాసెస్ లోనే ఉన్నారు అని మీకు యూనివర్స్ ఏంటంటే తెలియజేయాలనుకుంటుంది. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేను చెప్పాను కదండి ఇక్కడ వీల్ అనేది అయితే చాలా స్ట్రాంగ్ గా స్పిన్ అవుతుందండి. ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్ లోకి రావడం అయితే మీరు లక్ గానే కన్సిడర్ చేశారు. అందులో నో డౌట్. ఎందుకంటే ఈ పర్సన్ వచ్చిన తర్వాత మీ లైఫ్ లో చాలా చేంజ్ అయ్యాయి. మీరు కూడా యాజ్ ఎ ఇండివిజువల్ గా చాలా చేంజ్ అయ్యారు. సో మరి ఇన్ని చేంజెస్ తీసుకొచ్చిన పర్సన్ ఎప్పుడు స్పెషలే కదా. సో ఈ పర్సన్ కి మీరు అందుకే బాగా కనెక్ట్ అయ్యారు అండ్ ఈ పర్సన్ తో రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు. బట్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఎక్కడో కానీ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఈ డిఫరెన్సెస్ క్లియర్ గా అర్థం అవుతున్నాయి. కాకపోతే ఈ డిఫరెన్సెస్ విషయంలో ఎందుకో కానీ కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారు. ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ కి రాలేకపోతున్నారు. దీనివల్ల మీరు ఏంటంటే మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయి ఉన్నారండి. అంటే ఈ పర్సన్ ని విడిచిపెట్టడానికి మీరు రెడీగా లేరు. అలానే ఈ పర్సన్ విషయంలో మీరు పాస్ట్ లో ఏవైతే ఎక్స్పీరియన్స్ చేశారో అవి మళ్ళీ చేస్తారేమో అనే భయం కూడా మీకు ఉంది. దానివల్ల మీరు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. అటు ఇటు లాగా మీకు అనిపిస్తుంది. ఏది కూడా డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. బట్ ప్రాబ్లం ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మీ ఫియర్స్ వల్ల మీరు ఆ రకంగా ఆలోచిస్తున్నారండి. అంటే ఈ పర్సన్ విషయంలో మీరు ఏంటంటే ఏదో రష్ అయిపోవాల్సిన అవసరం లేదు. స్లోగా అయినా సరే ఈ డిఫరెన్సెస్ ఏంటి, ఇవి మీరు హ్యాండిల్ చేయగలరా లేదా, అసలు డిఫరెన్సెస్ ఎందుకు క్రియేట్ అయ్యాయి, సో వీటి మీద ఎలా వర్క్ చేస్తే బాగుంటుంది, ఆ పర్సన్ మరి వాటి వల్ల ఏమైనా చేంజ్ అవుతారా లేదా, సో ఇలా మీరు ఏంటంటే కొన్ని ఆలోచించుకొని ఒక్కొక్క స్టెప్ అయితే వేయొచ్చు. ఒకటైతే నేను క్లియర్ గా చెప్తానండి, పాస్ట్ ను మాత్రం ఇక్కడికి తీసుకురావద్దండి. పాస్ట్ లో ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది. చాలా మంది ఏంటంటే పాస్ట్ కి ప్రెసెంట్ కి కంపేర్ చేస్తుంటారు. పాస్ట్ లో జరిగిందే మళ్ళీ ఫ్యూచర్ లో జరుగుతుందేమో అనుకొని అంటే లేనిపోని ఆలోచనలన్నీ చేస్తుంటారు. దానివల్ల థింగ్స్ కూడా కాంప్లికేట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మీరైతే ఆ పని చెయ్యొద్దండి. పాస్ట్ పాస్టే, ప్రెసెంట్ ప్రెసెంటే. పాస్ట్ కి ప్రెసెంట్ కి మీరు అలా లింక్ చేయకపోతే మంచిది. సో మీ ఫియర్స్ ని మీరు ఆ రకంగానే కంట్రోల్ చేయగలరు. లేకపోతే మీరు ఏంటంటే ఎప్పటికీ కూడా ఈ పర్సన్ ని డౌట్ పడుతూనే ఉంటారు. మీ వైపు నుంచి మీరు 100% చెయ్యాలి ఆర్ ఈ పర్సన్ కి ఈ రిలేషన్షిప్ లో 100% ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇన్ రిటర్న్ ఆ పర్సన్ కూడా ఇవ్వాలి అని కాకుండా మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి మీకు అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇవ్వాలి అనేలాగా మీరు మారితే ఇన్ రిటర్న్ మీరు ఏంటంటే ఆ చేంజెస్ ని చూస్తారండి. అదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో ఇదేనండి ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.